ఈ 99వ కీర్తనలో 3వ వాక్యంలో యెహోవా పరిశుద్ధుడు చెప్పండి. రైట్. తర్వాత 5వ వాక్యంలో పరిశుద్ధుడు అని రాసింది, మళ్ళీ చెప్పండి. తర్వాత 9వ వాక్యంలో పరిశుద్ధుడు అని రాసింది, మళ్ళీ చెప్పండి. యెహోవా ఒకటే పదం చెప్పండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నేను చెప్తా పరిశుద్ధుడని, నా వెనక మీరు చెప్పండి, అందరూ చెప్పాలా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కొందరు చెప్పట్లేదు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధుడు 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 అర్ధగంట చెప్పు పరిశుద్ధుడని. చూసుకుందని దమ్మెంతో నా దమ్మెంతో ప్రజలాడు హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇసుకు పడకుండా పరిశుద్ధుడు 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 చెప్తా ఉండు. ఏం జరుగుతుందో చూడు. ప్రజలాడు హల్లెలూయా. నువ్వు చెప్తా ఉండు. ఒక గంట సేపు టైం పెట్టుకో. టైం పెట్టుకొని గంట సేపు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మనం 5-10 నిమిషాలు చెప్పేసరికి పరిశుద్ధుడు 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 అని విసుగు వచ్చేస్తుంది కదా. కానీ దేవుని యొక్క యెహోవా యొక్క సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధుడనే గానము చేయబడుతుంది. పరిశుద్ధుడు చెప్పండి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నేను చెప్తుంటే మీరు చెప్పాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దయ్యాలు వెళ్ళిపోతాయి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇట్లాగా 24 గంటలు కూడా ట్రిలియన్ ట్రిలియన్ ట్రిలియన్, అసలు కాలం ఎంత ఉందో, ఎంత అయిపోయిందో, ఎంత కొనసాగనై ఉందో అంతకాలము కూడా ఆయన సన్నిధిలో ఇదే శబ్దం మోగుతూ ఉంటుందండి నిత్యము. స్తోత్రమయ్యా మీకు స్తోత్రమయ్యా, యేసయ్య మీకయ్య స్తోత్రమయ్యా, పరమ తండ్రి నీకు స్తోత్రమయ్యా, పరమ తండ్రి నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ మీకు స్తోత్రమయ్యా. నేను ఒక పాట రాశా స్తోత్రమాలని. ఎవరు నాకు నేర్పలా, నేనే రాశా. ఈ 3 పదాలు వస్తాయి. యేసు అనే పదం వస్తుంది, యెహోవా అనే పదం వస్తుంది, తండ్రి అన్నట్టు, పరిశుద్ధాత్మ అనే పదం వస్తుంది. 3 పదాలు వస్తాయి. నా యూట్యూబ్ మెసేజ్లో స్తోత్రమాల అనే ఒక అది పాడబడింది, వినొచ్చు. 6300192850 అని ఆన్ చేస్తే నా ఛానల్ వస్తుందండి. మీకు ఛానల్ ఒమేగా మినిస్ట్రీస్ వారి ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో వాక్యం ఉంటుంది. మీరు దానిలో సెర్చ్ చేస్తే ఈ స్తోత్రమాల దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రమయ్యా మీకు స్తోత్రమయ్యా, యేసయ్య మీకయ్య స్తోత్రమయ్యా. పాడండి. స్తోత్రమయ్యా. నోరు లేవా? స్తోత్రమయ్యా మీకు స్తోత్రమయ్యా, పరమ తండ్రి నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రమయ్యా, పరమ తండ్రి నీకు. నోరు లేవా? పరిశుద్ధాత్మ నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా. నందామయ గురుడు నందామయ. యేసు ప్రభు వారికి గురువు అని పేరు. నందామయ, నంద అని ఒకటి కలుపుతుందా నేను అంతే. నందామయ గురుడు నందామయ, స్తోత్రమయ మీకు స్తోత్రమయ, క్రీస్తయ్య మీకయ్య స్తోత్రమయ, మీకయ్య స్తోత్రం. 24 గంటలు వాడండి దీన్ని. మీకు ఎంత టైం దొరికితే 3 పదాలే కదా నేను చెప్పింది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆ 3 మీద స్తోత్రాలు చెప్తూ పాడండి. మీకు ఏ జబ్బున తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అదే రికార్డర్లో పెట్టి క్యాసెట్ విని
ఈ సిల్లర్కి ప్రాంతంలో ఒక ఆయన విని, ఆయనకి ఏదో క్యాన్సర్ ఉందంట, క్యాన్సర్. ఆ క్యాన్సర్ జబ్బు బాగైందని నాకు ఫోన్ చేసాడు. క్యాన్సర్ ఒక హైందవుడు ఎట్లా పరిచయం అయిందో కానీ బహుశా అది మన నా క్యాసెట్లో అది సాక్ష్యం ఉన్నట్టుంది. రకరకాల జబ్బులన్నీ నువ్వు ఎంత ఎక్కువగా దాన్ని స్తుతిస్తే ఆ బీమారీలు తగ్గుతాయి. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దానిలో ఉన్న పవర్ అలాంటిది, స్తోత్రంలో ఉన్న పవరు అలాంటిది, స్తోత్రాల్లో ఉన్న పవర్ అలాంటిది. నువ్వు స్తోత్రించడం నీకు తెలియటం లేదు, స్తోత్రాలు చెప్పడం తెలియట్లేదు, దేవుణ్ణి ఆరాధించడం తెలియట్లేదు. ఆరాధించండి అంటే నోరులు ఇప్పట్లేదు, నోరులు ఇప్పట్లేదు. ఎవరు దేవుణ్ణి మహింపరిచే విషయంలో నోరులు ఇప్పట్లేదు. హల్లెలూయా. నందామయ్య గురుడు నందామయ్య నేను పాడేది, నేను కలికెలుపుతున్నది నందామయ్య కలపటం. దానికి బాడి రావాలి కదా, పాడే అంటే ఆ రాగం ఎట్లా పాడాలనేదని ఈ స్టెప్ అన్నాడు. ఈ స్టెప్ లేకపోతే పాడలేరు, రాదు. నందామయ్య గురుడు నందామయ్య, యేసున్నమ్మి కన్న స్తోత్రమన్నా, క్రీస్తున్నమ్మి కన్న స్తోత్రమన్నా, అలా వస్తుంది. నేను ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇదే స్తోత్రాల మీద కుష్టు వ్యాధులు కూడా బాగైనాయి. ప్రైజ్ ది లార్డ్. అది నా యొక్క శక్తి కాదు, దైవశక్తి. దేవుని యొక్క పవరు వలన ఆ యొక్క ఆ క్రియ అనేది అమలైంది అన్నట్టు. దేవుని అద్భుతాలు, ఆ మిరాకల్స్ జరగాలంటే ఈ స్తోత్రాలే కారణం, స్తోత్రాలే ఆధారం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడని ఉన్నది. మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ వచనాలని. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వాక్యం తీయండి. యెషయా గ్రంథము, అక్కడ వాళ్ళు దేవుని యొక్క దూతలు, బహుశా అవి 6 రెక్కలు కలిగిన దూతలు, అవి 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటాయి. అంటే పాదాలని దేవుని మందిరంలో తాకకుండా 2 రెక్కలతో ముఖం కప్పుకుంటారు, దేవుని ముఖం చూడకోకుండా, ప్రభావాన్ని చూడకోకుండా. పాదాలు ఎందుకు కప్పుకుంటారంటే పాదాలు దేవుని మందిరంలో, ఆ పరిశుద్ధ మందిరంలో తాకకుండా 2 రెక్కలతో ఎగురుతూ ఉంటుంటారు. ఎగురుకుంటూ ఇట్లా రెక్కలతో ఎగురుకుంటూ నోటితో స్తోత్రాలు చెప్తూ ఉంటారండి. ఏంటంటే పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడని కొందరు చెప్తుంటే గానం అది దేవుని నామము గానము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామము గానం, దేవుని నామము గానం చేస్తున్నారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు? యెహోవా నామమును గానము చేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా నామమును గానము, యెహోవా నామమును గానము చేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రాజకుడు. యెహోవాని ఏం చేస్తాము? యెహోవా నామమును ఏం చేస్తాము? గానం, నిత్యము గానం చేయాలి అని బైబిల్ రాశారు. యెహోవాని ఏం చేస్తాము? భజయంతుము నిన్ను జగదీశ దేవ యెహోవా మహిమాన్విత శిర జీవనిధి. భజయంతుము నిన్ను ఈశా.
క్షణకాత. యెహోవాని ఏం చేయాలి? భజించడం అంటే ఏంటి? భుజించటం. భజించడం అంటే భుజించటం. యెహోవా నామమును భజించాలి, భుజించాలి. అందుకని నేను మన్నానై ఉన్నానని ఆయన అన్నాడు. మన్నానై, నేను జీవపు రొట్టెనై ఉన్నాను అన్నాడు. మన్నా అన్నాడు. మన్నా దేవుడైన యెహోవా మనకు మన్నా అయి ఉన్నాడు. నేనే జీవాహారమునై ఉన్నాను, నన్ను భజించాలన్నాడు. నన్ను శిష్యులతో చెప్పాడు, నన్ను భుజించాలన్నాడు. ఆయన నామాన్ని నిత్యము ఏం చేయాలి? భజించాలి. భజించడం అంటే ఏంటి? భజన చేయాలి. భజన చేతుము భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వస్తుందా? భజన చేయాలి. యెహోవా నామమును నిత్యము భజన చేయవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యంలో యెహోవా నామమును వారు భజించుచుండిరి, అదే వారికి జీవాహారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నామమును వారు భజిస్తుంటే ఆ దేవదూతలు ఆయన ఏమంటాడు? నన్ను భజించండి, నన్ను భుజించండి, నన్ను మీలో ఇముడ్చుకోనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను మీలో ఇమర్చుకోనండి మీ లోపల, అప్పుడు మీరు జీవం కలిగిన వారై ఉంటారు. అందుకనే ఈ యొక్క బల్లారాధన అని రక్షణ పొందిన వాళ్ళందరినీ రమ్మని ఆ బల్ల ఇస్తుంటాం. ఆ సూచన గారు రొట్టెని ప్రార్థన చేసి, ద్రాక్షరసాన్ని ప్రార్థన చేసి, జీవాహారం అని, జీవపు రొట్టె అని ఇస్తుంటాం. చాలామంది దానిని నిర్లక్ష్య పెడుతున్నారు. మన జీవాహారమును, జీవపు రొట్టెను వారు నిర్లక్ష్య పెడుతున్నారు. చూడండి, యెషయా గ్రంథం 6:3 ఏమంటారు? రెండు భాషలు ఉన్నాయి అక్కడ. గానము, ప్రతిగానము. గానము ప్రతిగానము అంటే ఏంటి? గానం చెయ్యి, మిగతా వాళ్ళు ప్రతిగానం చేస్తారు. అదే పదాన్ని ప్రతిగానం చేస్తారు. గానము ప్రతిగానం. ఇప్పుడు నేను పలికినప్పుడు వెంటనే ఆయనకు మీరు పలుకుతాము, ప్రతిగానం అంటారు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది, దైవశక్తి. అక్కడ ఒక పదం రాసి ఉంది, చదవండి, మొత్తం చదవండి, వర్డ్ అంతా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. ఎన్నిసార్లు చెప్పాడు? మరలా ఇంకొకసారి చూడండి, చాలా దప్పాలు రాసి ఉంటుంది గ్రంథంలో, గ్రంథస్థమై ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వాక్యములో యెహోవాను గురించి అక్కడ మరలా రాశాడు. యెహోవాను గురించి చదవండి, అక్కడ 4:8 వచనం. ఈ 4 జీవులలో 4 జీవులు ఉన్నాయి అక్కడ. ఒక రకమైన జీవి మనుషుని ముఖము కలిగిన, మరొక రకమైన జీవి సింహపు ముఖము కలిగినది. ముఖము. ఫేస్ ఆఫ్ ద లయన్, ఫేస్ ఆఫ్ ద మ్యాన్, ఫేస్ ఆఫ్ ద బర్డ్ ఆర్ ఈగిల్, ఫేస్ ఆఫ్ ద 4వది ఆక్స్, ఎద్దు ముఖం. 4 రకాల ముఖాలు ఉన్నాయి అక్కడ, కలిగిన జీవులు ఉన్నాయి.
జీవులు, 4 రకాల జీవులు. ఈ 4 ఫేసులు ఉంటాయి. భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు, సర్వాధికారియగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని రాత్రి పగలు, ఇంకా ఆ యొక్క సింహాసనం ఉన్న స్థలంలో రాత్రి పగలు ఉందంటే రాత్రి పగలు వారు నిత్యము ఆ విధంగా చెప్తా ఉన్నారు. నిత్యము రాత్రింబగళ్ళు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎంతకాలం నుంచి చెప్తున్నారు? భూతకాలం ఎంత గడిచిపోయిందో, వర్తమానం నడుస్తుంది, భవిష్యత్తు కాలం ఎంత నడవాల్సి ఉందో ఆ 3 కాలములలో నిత్యము యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వాళ్ళు చెప్తున్నారు. మనం ఎంతసేపు చెప్తాం యెహోవా పరిశుద్ధుడని? స్తోత్రం, 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 స్తోత్రం. బస్ ప్రార్థన ఎందుకు పెట్టేది? ఈ స్తోత్రాలు చెప్పడం కొరకే. చాలా మందికి తెలియదు. బస్ ప్రార్థనకు రమ్మంటే నిర్లక్ష్య పెట్టేసారు. స్తోత్రం, 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 దాని శక్తి ఏంటో, ఆ స్తోత్రంలో ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే ఆ పదములో ఉన్న దైవశక్తి ఏంటో తెలుస్తుంది. గొలుసు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉంటాయి. మీరు చేయండి, గాన ప్రతిగానములు చేయండి, చూద్దాం. చెప్పండి. అట్లా కాదు, గానము ప్రతిగానం చేయండి అన్నాను. గానము ప్రతిగానం చేయండి అన్నాను. పల్లెల్లో జనము పాటలు పాడుతుంటారు, పొలాల్లో జనము పాటలు పాడుతుంటారు. ఒకళ్ళు పాట పాడుతుంటే మిగతా వాళ్ళందరూ అందుకుంటారు. ఉయ్యాలో ఉయ్యాలో యేసయ్యకు ఉయ్యాలో ఉయ్యాలో కదా. ఒకళ్ళు పాడుతుంటే ఇంకొకళ్ళు 10 మంది ఉయ్యాలో ఉయ్యాలో యేసయ్యకు ఉయ్యాలో ఉయ్యాలని పాడతారండి. పొలాల్లో నాటేసుకుంటూ పాడతారు. గమనించారా? ఒక్కడ పాడుతుంటే మిగతా వాళ్ళందరూ వెనక అందుకొని పాడుతారు. దాన్ని గానము ప్రతిగానం అంటారు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క నామాన్ని కూడా ఆ విధంగా ప్రతిగానము చేస్తున్నారు. దేవుని యొక్క నామాన్ని ప్రతిగానం చేస్తారని తెలుసుకోవాలి. ఈ రోజున 3 గంటలకు లేచా, ప్రార్థనలో ఉందామని ఉన్నా. ఏ ప్రార్థనలో స్తోత్రాలు చెబుతున్నప్పుడు ఏ దర్శనం కానీ ఏది రావట్లేదు. ఎవరి గురించి ప్రార్థన చేసినా ఎవరి గురించి ఏం చెప్పబట్టలా. తర్వాత 5 అయిపోయింది, 5:18 నిమిషాలు అయింది. 5:18 నిమిషాలకి ఒళ్ళంతా భారంగా ఉంటే అలా మంచం మీద అలా పడుకున్నాను. ఎప్పుడూ ఒక 40 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళు బ్యాక్, 40 ఏళ్ళ క్రితం మాట అని చెప్పేది. బైబిల్ క్లాసులో బైబిల్ సుధాసారం అని ఒకటి ఉంటుంది. ఆ సుధాసారాన్ని బోధించిన అయ్యగారు తెల్లటి బట్టలతో ఉన్నాడు, కట్టుకొని తెల్లటి బట్టలు కట్టుకున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. మరి ఆయన చనిపోయాడా భూమి మీద బతుకున్నాడో నాకైతే తెలియదు. ఆయన చనిపోయాడో బతుకున్నాడో తెలుసుకోవాలని ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన బైబిల్ ట్రైనింగ్లో ఒక సబ్జెక్టు బోధించాడు. ఆయన వచ్చాడు. కళ్ళు మూసుకున్నాను. తెల్లటి బట్టలతో ఉన్నాడు, సన్నగా ఉంటాడు ఆయన వ్యక్తి. గంభీరమైన ప్రసంగాలు చేస్తాడు.